ఇటు పోతే కరీంనగర్. చూసారు కదా, మంచి డెవలప్మెంట్, ఉన్నత గ్రామంగా ఎంపికైన ఊరు అన్నమాట ఇది. సో ఇక్కడ నుంచే మన ల్యాండ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్. సో ఫైనల్ అయితే చాలా మంది అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకు కావాలని అడుగుతున్నారు. కరీంనగర్ సిటీకి దగ్గర ప్లస్ అంటే మెయిన్ రోడ్, నేషనల్ హైవేస్కి అన్నిటికీ నియర్ బై, అంటే ఇటు 5 to 10 కిలోమీటర్స్ రేంజ్ పరిధిలో ఉన్న ల్యాండ్ అన్నమాట. అగ్రికల్చర్ భూమికి వచ్చాము. సో ఇది ఇక్కడ 3 ఎకరాల ల్యాండ్ ఉందన్నమాట బిట్. ఇక్కడ మీరు కావాలంటే కన్స్ట్రక్షన్, హౌస్ కన్స్ట్రక్షన్ కూడా దీన్ని ఉపయోగించవచ్చు. వెంచర్ లాగా వేసుకోవచ్చు, లేదా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనం చూసారు కదా, మన ముందే పెద్ద గెస్ట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ ముందర. నియర్ బై ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మన ల్యాండ్ పరిధి వచ్చేసి అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, 3 ఎకరాల ల్యాండ్. అండ్ మనకు ముందటనే డైరెక్ట్గా రోడ్ ఉంటుంది, బస్సులు పోయే రోడ్ అనమాట. చూసారు కదా, ఇది బస్సులు పోయే రోడ్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ప్రజెంట్ అయితే ల్యాండ్ ఎండింగ్ వరకు వచ్చామన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ ఇది. మనకి ఇక్కడ ఇండ్లు కనిపిస్తున్నాయి. మన ల్యాండ్ వెనకాలనే మొత్తం ఇండ్లు ఉంటాయి, విలేజ్ ఉంటుంది అనమాట. విలేజ్ ఏంటి అనేది నేను తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత చెప్తాను అనమాట. ఇదైతే ప్రస్తుతం ఉన్న ల్యాండ్. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు అక్కడ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ పూలు కనిపిస్తున్నాయి చూసారా, చెట్టు. అక్కడ వరకు ఇదంతా 3 ఎకరాల ల్యాండ్. ఇది అమ్మకానికి ఉంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించారు. కింద డిస్క్రిప్షన్లో దీనికి ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది, ఏంటి ప్రైస్ ఎంత, ఏంటి అనే డీటెయిల్స్ అని పెడతాను. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ఇది 3 ఎకరాలు మాత్రం ఒక్కరే తీసుకోవచ్చు అనమాట. టోటల్ ల్యాండ్ ఫర్ సేల్. అండ్ ఇది ఫ్యూచర్లో ఏంటంటే మీరు వెంచర్ వేసుకున్నా వేసుకోవచ్చు, అగ్రికల్చర్ వేసుకున్నా వేసుకోవచ్చు. అండ్ రేట్ వాల్యూస్ కూడా చాలా డిమాండ్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇది మొత్తం డీటెయిల్స్ చూసారు ల్యాండ్ సీరియల్గా. మనకు మెయిన్ రోడ్, రన్నింగ్ రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక మనకు 10 మీటర్ల డిస్టెన్స్, 15 మీటర్ల డిస్టెన్స్లోనే మనకి ల్యాండ్ దిగుతాం అనమాట మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి. ఇది అంతా సరౌండింగ్ మొత్తం. సో ప్రజెంట్ మనకి అక్కడ ట్రాక్టర్ పోతుంది సార్ కదా, ట్రాక్టర్ పోయేది అన్నది మెయిన్ రోడ్ అనమాట. మా ఇక్కడ పొలంలో ఆడుతున్నారు మా పిల్లలు. సో విశాలంగా, ప్లెయిన్గా, నీట్గా ఉందన్నమాట. ఒకటే లెవెల్ ఉంది మళ్ళీ ల్యాండ్ అంతా కూడా. మీరు హెచ్చు తగ్గులు అంటే ఏం లేకుండా నీట్గా ఉంది. మనకి ఇక్కడ ట్రాక్టర్ పోతుంది చూడండి. మళ్ళీ ట్రాక్టర్ ముందంటే అక్కడ గెస్ట్ హౌస్, ఇల్లు. ఆల్రెడీ ఇందులో ఇద్దరికి వరి వేశారు, వరి ఇక్కడ వేశారు. వరి కోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు తీస్తున్నాను అనమాట. పంట వండుతుంది, ఇల్లు కట్టుకోవడానికి అనుగుణమైన ప్లేస్ అండ్ న్యాచురల్, ప్రకృతి సహజమైన ప్లేస్ అనమాట. మంచిగుందా? పొలంలో నడతాను మంచిగుందా? నువ్వే ఎక్కినావా? జున్నాని విన్నాను పొలంలో నడుచుకుంటూ వస్తాను. పోండి. సో ఫ్రెండ్స్, మన ల్యాండ్ లాస్ట్ బౌండరీ నుంచి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ బౌండరీకి వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్కు జస్ట్ చెప్పాను కదా, జస్ట్ ఒక 100 మీటర్లు అనుకోండి అంతే డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ 15 ఫీట్ రోడ్డు, 10 ఫీట్ రోడ్డుకు మెయిన్ రోడ్డుకు 15 ఫీట్ రోడ్డుతో కనెక్టివిటీ ఉంటుంది. రండి. సో ఇలా ముందుకు వెళ్తే డైరెక్ట్గా మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ. ఇది ఒక 15 ఫీట్ రోడ్డు. 15 ఫీట్ రోడ్ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ కనెక్టివిటీ చూసారు కదా. మనకు ముందంటే ఇక్కడ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ పోతేనేమో మనకు పర్లపల్లి వస్తుంది, రైట్ సైడ్ ఏమో మొగిలిపాలెం అనమాట. ఇది మెయిన్ రోడ్డు. ఇటు వచ్చేసి పర్లపల్లి, ఇటు వచ్చేసి మొగిలిపాలెం. మనకు 2 రూట్ల ద్వారా మళ్ళీ కరీంనగర్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక గెస్ట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది చూసారు కదా. చూసారు కదా, మనకి ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఒక గెస్ట్ హౌస్ ప్లస్ ఫంక్షన్ హాల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది మన ల్యాండ్ పక్కనే. మొగిలిపాలెం గ్రామంలోకి వచ్చాము. మన ల్యాండ్ పక్కన కనిపించే పొలంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. పొలంపల్లి గ్రామం, ఈ గ్రామంలోనే మన ల్యాండ్ అనమాట. పులిపేట ల్యాండ్ అంతా కూడా ఈ గ్రామానికి సంబంధించింది. మన ల్యాండ్ ఇటు సైడ్ ఉంది. మనం వెళ్ళేది ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ రోడ్కి ఇట్లా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ గెస్ట్ హౌస్,
ఇది మన ల్యాండ్కి వెళ్ళే దారి. ఇట్లా పోవాలి దారి, కనిపించేదంతా మన ల్యాండ్ అక్కడ. అది ఇట్లా మనకు చూసాం మన ల్యాండ్ నుంచి వెళ్తుంటే చూసారు కదా, మనకి ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది. సో ఇదంతా పర్లపల్లి గ్రామం ఇక్కడ స్టార్ట్ అయింది. సరే కదా మన పర్లపల్లి గ్రామ పంచాయతీ. మన ల్యాండ్ లొకేషన్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇటు వచ్చేసి మనకి మొగిలిపాలెం అటు ఉంటుంది. ఇదంతా పర్లపల్లి. ఇటు పోతే కరీంనగర్. చూసారు కదా, మంచి డెవలప్మెంట్, ఉన్నత గ్రామంగా ఎంపికైన ఊరు అన్నమాట ఇది. సో ఇక్కడ నుంచే మన ల్యాండ్. మనం పర్లపల్లి నుండి టువర్డ్స్ మన కరీంనగర్ వెళ్ళేదారు అనమాట. చూసారు కదా, మొత్తం కూడా మంచి డెవలప్మెంట్ అయిన ఏరియా అనమాట. మనకు ముందర పర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండలం తిమ్మాపూర్, జిల్లా కరీంనగర్. ఇలా స్ట్రేట్గా వెళ్ళాలి. ప్రజెంట్ ఏమైనా పర్లపల్లి ఊరు దాటుతున్నాం. దాటిన తర్వాత కూడా చూసారు కదా రోడ్డు టువర్డ్స్ కరీంనగర్ వెళ్ళే దారి అనమాట ఇది. పర్లపల్లికి కరీంనగర్కి 23 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ మన కరీంనగర్ నుండి మన ల్యాండ్ వరకు 23 కిలోమీటర్లు. బయట చూసారు కదా రోడ్ ఇది. సో ల్యాండ్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. మన ల్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ పొలంపల్లి ఊరు పర్లపల్లి శివార్లో ఉంటుంది అనమాట. అటు ఇండ్లకు అటాచ్మెంట్ ఉంటుంది, ఇటు ముందట మెయిన్ రోడ్కు దగ్గర ఉంటుంది అనమాట. సో దేనికైనా ఉపయోగించవచ్చు దాన్ని. మీరు ఇల్లు రెసిడెన్షియల్ పర్పస్ వాడచ్చు, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ పర్పస్ కూడా వాడచ్చు. ప్రజెంట్ మనకు కనిపించే గుట్ట వచ్చేసి నల్లగొండ అనమాట. నల్లగొండ దాటిన తర్వాతనే మనకు పర్లపల్లి వస్తుంది. ప్రజెంట్ నల్లగొండ ఊర్లకి మనం ఎంట్రీ అవుతున్నాము. నల్లగొండ విలేజ్ ఇల్లు గుట్ట వెనకాల. మనకి నల్గొండ నుండి నుస్లాపూర్ వచ్చేసి 2 కిలోమీటర్ పరిధిలో ఉంది. ఇది మనకి నల్గొండ ప్రయాణ ప్రాంగణము. స్ట్రైట్ పోతే మనకి నుస్లాపూర్ వస్తుంది. సో ప్రజెంట్ మనకి ఆర్చ్ చూస్తారు కదా, ఆర్చ్ వచ్చేసి మనకి లక్ష్మీనరస్వామి గుట్టకి నుంచి దారి. స్ట్రైట్గా పోతే మనకి ఇప్పుడు నెక్స్ట్ నుస్లాపూర్ వస్తుంది. మనకు వచ్చేసి ఇక్కడ పాల డైరీ ఉంది చూసారు కదా. కంచెలి నుస్లాపూర్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇదంతా పాల డైరీ, కరీంనగర్ పాల డైరీ. కరీంనగర్ డైరీ బోర్డు చూసారు కదా. ప్రజెంట్ అయితే మనం నుస్లాపూర్ నుండి, ఇది నుస్లాపూర్లో టెంపుల్, నుస్లాపూర్ నుండి రాజీవ్ రహదారి ఎక్కుతున్నాం అనమాట. ఈ రాజీవ్ రహదారి నుంచి వెళ్ళి రైట్ సైడ్ పోతే కరీంనగర్, లెఫ్ట్ సైడ్ పోతే హైదరాబాద్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ కరీంనగర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హైదరాబాద్. రాజీవ్ రహదారి నుంచి వెళ్ళి టువర్డ్స్ కరీంనగర్ అయితే వెళ్తున్నాము. సో కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇస్తాను, సంప్రదించండి. ప్రజెంట్ రాజీవ్ రహదారిలో మనకి కరీంనగర్ వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ మనం చూపెట్టిన భూమి వచ్చేసి మీరు ఒకరైనా తీసుకోవచ్చు, లేదంటే షేరింగ్ లాగానే తీసుకోవచ్చు అనమాట. 2-3 కలిసి పార్ట్నర్షిప్లో తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. సో మన ల్యాండ్ వచ్చేసి చెప్పాను కదా, ఇండ్లకు ప్లస్ అగ్రికల్చర్కి 2 రకాల పనిచేస్తుంది. ఫ్యూచర్ పెట్టుబడికి లాగా తీసుకోవచ్చు, ప్రజెంట్ వెంచర్ వేసుకొని కూడా అమ్మాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట. సో కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, సంప్రదించండి. ప్రస్తుతం అలుగూరుకు వచ్చేసాము. సో మన ల్యాండ్ వచ్చేసి కరీంనగర్ నుండి 23 కిలోమీటర్లు. తర్వాత వాగీశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అండ్ ల్యాండ్కి వచ్చేసి మన కరీంనగర్ వరకు కూడా రోడ్ ఫెసిలిటీ, కంప్లీట్ ల్యాండ్ ప్లాట్ వరకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రోడ్ ద్వారా ప్రయాణం చేయొచ్చు. ప్రజెంట్ అల్మూరు బ్రిడ్జ్ మీద ఎక్కుతున్నాం అనమాట. అల్మూరు నుంచి డ్యామ్ బ్రిడ్జ్.